హలో అండి అందరికీ. అందరికీ నా నమస్కారం. నేను ఈ వీడియోలో మిమ్మల్నైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఆడవాళ్ళు రోజులో ఎక్కువ భాగం కిచెన్‌లోనే పనిచేస్తూ ఉంటారు. అది కూడా స్టవ్ దగ్గరైతే ఎక్కువగా మనం పని చేస్తుంటాం. ఎందుకంటే మనం 3 పూటలా తినాలి కాబట్టి. అలాగే పిల్లలకి పాలివ్వడం, మనం టీ తాగడం ఇట్లా ఏదైనా సరే స్టవ్ దగ్గర ఎక్కువగా ఉంటాము. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను వాడే స్టవ్ ఆన్ చేసినప్పుడు స్మెల్ అయితే వచ్చేది. ఒక్కొక్కసారి లైటర్‌తో వెలిగించిన కొద్దిసేపటికే గ్యాస్ స్మెల్ అయితే ఎక్కువ అవ్వడం, మళ్ళీ ఆగిపోవడం ఇలా అయితే జరిగేది. దాన్ని నేను ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే మొన్నేం జరిగిందంటే మా వారు టీ పెట్టమని అడిగారు. సాయంత్రం 4 గంటల ఆ టైంలో. స్టవ్ మీద పెట్టి సిమ్‌లోనే పెట్టానండి. ఫ్లేమ్ గూడా ఎక్కువ పెట్టలేదు. స్టవ్ మీద పెట్టి నేను మా వారు పిల్లలతో కొంచెం మాట్లాడుకుంటూ అలా ఉన్నాము. అంతే ఒక్కసారిగా స్మెల్ ఎక్కువైపోయింది. ఎందుకు ఇంత స్మెల్ ఎక్కువగా వస్తుందని చెప్పి వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళాను. అంతే అండి. ఏం లేదు. ఇందాక చూపించాను కదా! పైప్ కనెక్షన్ దాంట్లో మంటలొచ్చేసాయి నాకు. ఏముందిలే స్మెల్ వస్తూనే ఉంటది కదా! అని నేను గాని కొంచెం ఏమరపాటుగా ఉండుంటే ఆ మంటలు వెనక్కి వెళ్ళి సిలిండర్ పేలిపోయి ఉండేది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు ఫుల్ సిలిండర్ కూడా పక్కనే ఉంటది. అంటే స్పేర్‌లోనే ఉంటుంది. 2 సిలిండర్‌లుంటాయి. ఒక్కటి కూడా కాదు 2 ఉంటాయి. ఇప్పుడు నేను గాని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మా ఇల్లు ఏమైపోయి ఉండాలో ఇంకా ఆ దేవుడికే తెలియాలి. చూడండి దాంట్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా పైపు. ఆ పైపులోకి మంటలొచ్చేసాయి. చిన్న చిన్న మిస్టేక్సే అండి. కానీ పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మా వారు ఉన్నారు కాబట్టి నాకు సరిపోయింది. వెంటనే వచ్చి సిలిండర్ కట్ చేసి ఆ మంటలార్పి కొంచెం ఇది చేయగలిగారు. అదే నేను ఒక్కదాన్నే ఉంటే ఏం చేయగలిగుండను. అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా? స్మెల్ వస్తున్నప్పుడే పైప్ కనెక్షన్ మార్చడమో, లేదా ఇంకేదన్నా చేయడమో చేసుండాలి. ఏం కాదన్నట్లు నిర్లక్ష్యంగా ఉండాను. అదే నేను చేసిన తప్పండి. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.